ఈ బ్రెడ్ బజ్జీలా చక్కగా రెండు పక్కల మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకుందాం. బంగారు రంగులో భలేగా ఈ వంకాయ బజ్జీలు రెడీ అయిపోతాయి. ఎంతో సింపుల్గా, ఎంతో ఈజీగా, టేస్టీగా మన వంకాయ బజ్జీలు రెడీ. చూడ్డానికి కూడా అందంగా ఇదేదో బ్రెడ్ బజ్జీలా చూస్తేనే తెలిసిపోతుంది కదా, సగం రింగులు ఉన్నాయి. అయితే వంకాయ మనకి నూనెలో ఫ్రై అయినా కానీ పైన కోటింగ్ ఉండడం వల్ల లోపల చక్కగా సాఫ్ట్గా మంచి టేస్ట్ ఉంటుంది. ఇవి వేడివేడిగా తింటేనే బాగుంటాయి. మంచిగా ఫ్రై అయిన తర్వాత బంగారు రంగు వచ్చిన తర్వాత వేడివేడిగా దీన్ని టమాటో కెచప్ ఇలాంటి వాటితో వడ్డించుకోండి. లేకపోతే మీకు నచ్చిన చట్నీలతో కూడా చాలా బాగుంటాయి. వెరైటీగా కారం లోపల స్టఫ్ చేసి మనం ఫ్రై చేసేసుకున్నాం. సగం చంద్రుళ్ళ భలేగా మన వంకాయ బజ్జీలు రెడీ. ఈ వంకాయని చూస్తే దాంతో మాట్లాడాలనిపిస్తుంది, ఎందుకంటే వంకాయ కూరగాయల్లో మహారాజు కదా. మరి ఈరోజు వంకాయతో ఏమంటున్నానో వినండి. వంకాయ ఎన్ని రకాలుగా నిన్ను వండినా ప్రతిసారి వారేవా అనిపిస్తావు కదా నన్ను. వా వా వంకాయ. ఈ వంకాయతో మెంతికూర కారం బజ్జీలు తింటూ ఉంటే ఆ లోపల ఆ మంచి కారం తాగుతూ ఈ వంకాయలు భలేగా ఉన్నాయి. మనం బ్రెడ్ పకోడాల కంటే ఇవి మరీ టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే వంకాయ కుక్ అయిపోయిన తర్వాత ఈ బజ్జీలు పైన కొంచెం కరకరలాడుతూ లోపల మంచిగా వెన్నలా తయారై ఆ వెన్నతో ఆ కారం తింటుంటే ఆ వచ్చే మజా ఈ వంకాయ పకోడీలతోటే మనకు వస్తుంది. సూపర్ అంటే సూపర్. ప్రతి బైట్లో ఆ వెన్న తింటున్నట్టు కరకరలాడుతూ సూపర్గా ఉన్నావు. మరి మీకు జోహార్లు చెప్పుకుంటూ మీ ఇంట్లో కూడా ఈ వంకాయని చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. ప్రతిరోజు వారే వారండి.